దేవునికి సవర్లారా, చచ్చిపోయి 3 దినాలు సమాధిలో ఉన్నటువంటి ఆ శవాన్ని దేవుడు తిరిగి లేచాడు. నిద్రపోయే మనిషిని కాదు. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతుంటారు. ఎందుకంటే దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఈయనే వాళ్ళకి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. వాళ్ళు ఇళ్ళలో నిద్ర ఉంది వాళ్ళకి, ఏదో ఒక బాధ ఉంటుంది. ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఏమైపోద్ది, ఈ వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళకి చాలా అది నిద్ర వస్తుంది. కాబట్టి ఆ నిద్ర మేల్కోవాలంటే ఏం చేయాలా? దానికి తగిన వాక్యాన్ని, ఉపదేశాన్ని ప్రకటించి దేవుని నామాన్ని ముందుకు తీసుకొని పోవాలి. కాబట్టి ఇశ్రాయేలీయులను మనం చూసుకున్నప్పుడు ఐగుప్తుకు పోయినటువంటి వాడు ఒకడి పేరు ఏం పేరు? నేను ఉదాహరణగా అడుగుతున్నాను, మీకు బాగా తెలిసిన విషయాలు ఇవన్నీ, మీకు తెలిసిన విషయాలతో నేను అడుగుతాను. ఆ ఒక ఐగుప్తుకు పోయిన మనిషి ఎవడు? ఎవరా మనిషి? యోసేపు, అంతే కదా? ఎలాగ పోయిండు? అన్నదమ్ములంతా కొట్టి ఆయన ఒక గోతిలేసిండ్రు. ఆ దోమన ఇస్మావేలీయులు పోతున్నారు, వాళ్ళకి అమ్మేసినారు, వాళ్ళు తీసుకుపోయి ఐగుప్తులు అమ్మేసినారు. అసలు దీనికి కారణం ఏంటంటే ఆయన ఒక కలగన్న దానికే కారణం. ఏం చేశారంట? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయనకి నమస్కరించినాయంట. ఈ కళ చెప్పాడు ఎవరి దగ్గర? యాకోబు దగ్గర. కాబట్టి ఆ కళభావాన్ని విన్నటువంటి అన్నదమ్ములు ఎవరా? ఇప్పుడు ఈ కళభావాన్ని చెప్పాలంటే ఎవరు చెప్పాలా? యాకోబుకి దా తెలుసు అన్నమాట ఈ కళభావం. యాకోబు చెప్పాడు, అరే సూర్యుడు అంటే నీ తండ్రి, చంద్రుడు అనగా నీ తల్లి, ఆ నక్షత్రములన్నీ కూడా నీ సహోదరులురా, మేమందరం చేరి నీకు నమస్కారం చేసేది అది బాగుంటుందా అని అబ్బచెప్పాడు. ఈ మాట విన్నటువంటి ఆ ఒక పక్కనున్న సహోదరులకు అందరూ కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరమ్మే పెద్ద చిన్న తెలియకుండా ఇలాగ నీకు వచ్చి మేము నమస్కారం చేశామా అని వీళ్ళ కడుపులో ఏమున్నది? కపటం ఉన్నది. అయితే యోసేపుకి విషయం తెలీదు. కాబట్టి వాళ్ళు గొర్రెలు కాసుకునేటప్పుడు తండ్రి యోసేపుని పిలిచి వాళ్ళ కొరకై మంచి ఆహారాన్ని తీసుకొని ఎత్తకపోయి పెట్టరాయా అని చెప్పేసి పంపిస్తాడు. అలాగ పంపించినటువంటి సమయంలో వాళ్ళు ఏం చేశారు? అతనికి ఉన్నటువంటి ఆ అంగిని ఓడబెరిగి తీసి ఆ నుంచి వాడిని కొట్టి, మరి 20 వెండి కాసులు, ఇక్కడ మనకు 30 వెండి కాసులు అని రాస్తున్నది. యేసుప్రభువారు 30 వెండి కాసులకు అమ్మబడ్డాడని రాస్తున్నది. యేసేపుని 20 వెండి కాసులకి అమ్మేశారు. కాబట్టి ఇప్పుడు యాకోబుని ఓదార్చాలంటే ఏం చేయాలా? ఎందుకంటే రాహేలు అంటే రాయి అనగా బండ. యాకోబు 14 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నదా రాహేలు, అంత అందమైనటువంటి స్త్రీ. ఆమెకు పుట్టినటువంటి వాడు యోసేపు. కాబట్టి ఇతడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక మేక పిల్లని చంపి దాన్ని కోసి ఆ ఎంగికంతా తిరిసి చింపి ఎత్తకపోయి యాకోబు దగ్గర ఇస్తాడు. ఏదో దుష్ట మృగాలు అతన్ని చంపేసినాయని. అప్పుడు యాకోబు తన నెత్తిమైన ఇసుకంతా పోసుకొని అంత బాధపడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యోసేపు ఐగుప్తుకు పోయిన తర్వాత ఆ కలభావము నెరవేరినట్టుగా రాయబడ్డది. వీళ్ళందరూ కూడా తన సహోదరులందరూ కూడా పోయి ఆయన రాజు అయిన తర్వాత, ఆయన ఒక అధికారి అయిన తర్వాత ఆయన కాడ, ఎందుకంటే ఆ చరిత్ర చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక ఎట్లయినా 1-1.5 పైన. కాబట్టి అలాంటి పరిస్థితిలో